హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహి ఎడిటింగ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను వచ్చేసి చీపీడీ ఫోటో ఎడిటింగ్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఈ ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందు మీకైతే నేను ఒకటి చెప్తున్నా. ఏంటంటే మీరైతే నా అన్నని డీపీ అవన్నీ ఎలా ఎడిట్ చేసామని అడుగుతున్నారు. అందుకోసం అయితే నేనైతే నా ఛానల్లో ఓల్డ్ వీడియోస్ అయితే చాలా క్రియేటివిటీ ఎడిటింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి అయితే మీరైతే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మీ ఫోన్లో ఉన్న యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసి మీరే సర్చ్ బటన్లో మహి ఎడిటింగ్ వాళ్ళని క్లిక్ చేయండి. క్లిక్ చేసేటతోనైతే నా ప్రొఫైల్ చూపెడుతుంది. నా ప్రొఫైల్ చూపెట్టిన తర్వాత నా ప్రొఫైల్ మీద క్లిక్, ఎందుకంటే నేను చాలామంది అడుగుతున్నారు కాబట్టి అయితే ఇదైతే చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా సుల్లాపేసి మనమైతే ఈరోజు ఎడిటింగ్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎడిటింగ్ స్టార్ట్ చేసే ముందు మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరైతే ఇంతవరకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి ఫ్రెండ్స్. మన ఫస్ట్ వాట్సాప్ గ్రూప్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫుల్ అయింది ఫ్రెండ్స్. అందుకోసం అయితే నేను సెకండ్ వాట్సాప్ గ్రూప్స్తో చేసిన ఫ్రెండ్స్. అందుకోసం అయితే మీరు సెకండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లేచకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరైతే ఫస్ట్ పిక్సార్ట్ ఎంచుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఎంచుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చిన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. మీరైతే అందులో అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎంచుకోండి ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్న తర్వాత మీరు వచ్చేసి అయితే ఇక్కడ టూల్స్ అని అనిపిస్తుంది. టూల్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి టిల్ట్ షిఫ్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, టిల్ట్ షిఫ్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత రాడికల్ మీద క్లిక్ చేయండి. దీని సైజ్ వచ్చేసి మొత్తం తక్కువ చేయండి. ఓకేనా, తర్వాత 2 ఫింగర్స్ పెట్టి దీని సైజ్ మొత్తం తక్కువ చేయండి. ఇక్కడ ఆపోజిట్ మొత్తం ఎక్కువ పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి రైట్ సింబల్ మీద చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే రైట్ సింబల్ మీద చేయండి. కొంచెం స్క్రోల్ అవుతుంది. స్క్రోల్ అయిన తర్వాత మీ ఇమేజ్ అనేది అయితే సేవ్ అవుతుంది. చూడండి, మీ ఇమేజ్ అనేది ఇలా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా సేవ్ అయిన తర్వాత మీరైతే ఇటు సైడ్కి రండి. సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ డ్రా అని కనిపిస్తే డ్రా మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ డ్రా మీద క్లిక్ చేయండి. డ్రా మీద క్లిక్ చేసి మీకు వచ్చేసి లేయర్స్ మీద క్లిక్ చేయండి. ఎంటీ లేయర్ ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసి ఈ కలర్ ప్లేస్లో రెడ్ కలర్ పెట్టేసుకోండి. రైట్ సింబల్ మీద చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఇది ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. ఇది పెట్టేసుకోండి. ఓకే మీద క్లిక్ చేసి ఏమైనా ఒకటి దీన్ని ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి లేయర్స్ మీద క్లిక్ చేయండి. ఈ ట్యాప్ ఇచ్చింది ఇది ఉందిగా, దీని మీద ఉంచేసి లేయరు. తర్వాత వచ్చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి దీని సైజ్ వచ్చేసి అయితే ఇలా ఇంక్రీజ్ చేయండి. వీలైనంత కాడికి దీని సైజ్ అయితే మొత్తం అయితే ఇలా ఇంక్రీజ్ చేయండి. ఓకేనా, ఎస్, ఇలా ఇంక్రీజ్ చేయండి. ఇలా ఇంక్రీజ్ చేసి అయితే ఈ సైజులో ఇలా పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి అయితే రైట్ సింబల్ మీద తీయండి. మళ్ళీ రైట్ సింబల్ మీద తీయండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ రైట్ సింబల్ మీద తీయండి. తర్వాత ఫ్రెండ్స్ మీ ఇమేజెస్ రెండిట్లని పిఎన్జీ తీరు కట్ చేసుకోండి. అది ఎలా కట్ చేసుకోవాలని అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అలా ఎలాగ హెచ్డీగా కట్ చేసుకోవాలని ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఆ వీడియో లింక్ వచ్చిన ఐకార్డ్లో ప్లే అవుతుంది, లేదా డిస్క్రిప్షన్లో నా వీడియో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్స్ ఆ వీడియో చూస్తాం మీకైతే నా తీరైతే క్లియర్గా కట్ చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అయితే మీరైతే ఫస్ట్ ఒక పిఎన్జీ ఎంచుకోండి. నేనైతే ఎంచుకుంటున్నా పిఎన్జీ. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ వచ్చేసి అయితే ఈ పిఎన్జీ ఎంచుకున్నాను ఫ్రెండ్స్. ఈ పిఎన్జీ సైజ్ వచ్చేసి అయితే ఇలా పెట్టేసుకోండి. తర్వాత ఎరేజర్ సింబల్ ఉంది, ఎరేజర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎరేజర్ మీద క్లిక్ చేయండి. ఎరేజర్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఎరేజర్ మీద క్లిక్ చేయండి. ఎరేజర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ కింద గీత ఉంటుంది కదా, ఈ గీత పోగొట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, గీత పోగొట్టుకున్న తర్వాత దీని సైజ్ వచ్చేసి తక్కువ పెట్టండి, దీన్ని హై పెట్టండి. ఇది వచ్చేసి 50, ఇది 50, ఇది 50 పెట్టండి. తర్వాత వచ్చేసి ఇలానైతే మీరైతే ఎరేజ్ చేయండి ఇమేజ్ను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇమేజ్ని అయితే ఇలా ఎరేజ్ చేయండి. ఓకేనా, ఇలా ఎరేజ్ చేసిన తర్వాత రైట్ సింబల్ మీద చేయండి. మళ్ళీ రైట్ సింబల్ మీద చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత వచ్చేసి మీ ఇమేజ్ని ఒకదాని పిఎన్జీ తీరు, ఇంకో ఇమేజ్ పిఎన్జీ తీరు కట్ చేసుకోండి. అసలు ఎలా కట్ చేసుకోవాలో నేనైతే ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తే మీరైతే ఆన్సర్ అయితే చూసైతే మీరైతే పిఎన్జీ తీరు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి నేనైతే యాడ్ చేసుకుంటున్నా. నా ఇంకో పిఎన్జీని నేనైతే ఇంకో దాని ఇస్తే పిఎన్జీ ఇస్తే ఇలా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఏ సైజులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతం అయితే ఈ సైజులో అయితే ఈ పిఎన్జీ అయితే నేనైతే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ రైట్ సింబల్ మీద ఇస్తున్నాం. అదే రైట్ సింబల్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి సైడ్కి రండి. సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ డ్రా టూల్ ఉంటుంది. మళ్ళీ డ్రా మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటీ లేయర్ ఉంచండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ గీత ఉంచుకోండి. ఏదైనా ఒకటి ఇలా ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి దీని సైజ్ అయితే ఇలా ఇంక్రీజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, దీని సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేయండి. ఇలానైతే దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ చేసి దీన్ని వచ్చేసి ఈ కింద పెట్టేసేయండి. ఓకేనా, ఇలా కింద పెట్టేయండి. తర్వాత వచ్చేసి రైట్ సింబల్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. రైట్ సింబల్ మీద ఇచ్చి మళ్ళీ రైట్ సింబల్ మీద ఇవ్వండి. రైట్ సింబల్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆ బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసుకోండి. దీని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.
దీన్ని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని యాడ్ చేసుకొని దీన్ని వచ్చేసి ఇట్లా రొటేట్ చేయండి. రొటేట్ చేసి దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఓకేనా, దీని సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేయండి. ఓకేనా, ఇలా ఇంక్రీజ్ చేసి దీని క్వాలిటీ అనేది కొంచెం తక్కువ చేయండి. ఓకేనా, క్వాలిటీ అనేది దాన్ని ఒక 60 పెట్టండి, ఎగ్జాక్ట్లీ 63 అలా పెట్టండి. తర్వాత వచ్చేసి రైట్ సిమ్మల్ తీయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా వచ్చేసింది రైట్ సిమ్మల్ తీయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ యాడ్ చేయాలి కదా, ఈ టెక్స్ట్ లింక్స్ దాని కింద డిస్క్రిప్షన్లో ఇస్తే మీరైతే ఆన్సర్ డౌన్లోడ్ చేసుకోండి. దానికోసం మళ్ళీ యాడ్ ఏ ఫోటో మీద క్లిక్ చేయండి, స్టార్ట్ చేయాలి. అదైతే టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నాయి. టెక్స్ట్ లింక్ వచ్చిన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ వచ్చేసి అయితే ఎడిటింగ్ అని అయితే యాడ్ చేసిన ఫ్రెండ్స్. ఎడిటింగ్ కింగ్ మీరు వస్తే ఇలానైతే చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా చేసిన తర్వాత వచ్చేసి ఇక రైట్ సిమ్మల్ ఉందిగా, రైట్ సిమ్మల్ మీద ఇచ్చిన ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సిమ్మల్ మీద ఇచ్చిన ఫ్రెండ్స్ దీనికి వచ్చి ఫోటో మీద క్లిక్ చేయండి. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి అయితే నేను ఫైర్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ ఫైర్ ఇలా ఎంచుకోండి. దీని సైజ్ వచ్చేసి అయితే ఇలా పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఇటు సైడ్కి రండి. ఇక్కడ సైడ్కి వచ్చిన తర్వాత బ్లెండ్ అని ఉంటుంది, బ్లెండ్ మీద క్లిక్ చేయండి. ఈ స్క్రీన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, స్క్రీన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఒపాసిటీ మీద క్లిక్ చేయండి. ఒపాసిటీ అనేది కొంచెం తక్కువ చేయండి. ఓకేనా, దీని సైజ్ వచ్చేసి తర్వాత ఇలా పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న తర్వాత ఇమేజ్ అనేది సేవ్ చేసుకోండి. ఓకేనా, ఇమేజ్ అనేది అయితే మీరైతే సేవ్ చేసుకోండి. అందుకోసం అయితే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తుంది డ్రా మీద క్లిక్ చేసి మళ్ళీ డ్రా మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి మీ ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇమేజ్కి లైట్ రీటచ్ చేయాలి. కలర్ రీటచ్ ఎలా చేయాలో అయితే ఆటో డెస్క్లో చెప్తా, మీరైతే చూడండి ఫ్రెండ్స్. మీ ఇమేజ్ లైట్ రూమ్లోకి ఆడిన తర్వాత మీకు ఇలా చూపెట్టిన తర్వాత వచ్చేసి మీరైతే ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు సైడ్గా చాలా టూల్స్ అనిపిస్తుంది. దీంట్లో వచ్చేసి స్క్వేర్ మీద క్లిక్ చేయండి. విగ్నిటీ అనేది తక్కువ చేయండి ఫ్రెండ్స్. బ్లాక్నెస్ అనేది డిహైజ్ అనేది పెంచండి. క్లారిటీ అనేది పెంచండి. తర్వాత వచ్చేసి ఈ సన్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బ్లాక్నెస్ అనేది తగ్గించండి ఫ్రెండ్స్. వైట్నెస్ అనేది పెంచండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకైతే మొత్తానికి టోటల్ అయితే ఎడిటింగ్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎడిట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఇంతవరకు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.